సిటీని భారత్ ఫ్యూచర్ సిటీగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ అన్న పదే పదే చెప్తూనే ఉన్నాడు. ఇక అటు మాజీ మంత్రి కేటీఆర్ ఏమో అది ఫ్యూచర్ లేని సిటీ అని ఎడ్డిచ్చినట్టే మాట్లాడుతున్నాడు. కానీ సర్కార్ మాత్రం ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయడానికి కొన్ని పనులు కూడా ముంగటేసుకున్నది. అయితే దాని మీద హరీష్ రావు గిట్ల మాట్లాడి ఇప్పుడు చర్చ ఇంకో మలుపు తిప్పిండోల్లా. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం, అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. అగో ఏంది సారు ఒకటే పరి గంత మాట అంటిరి. సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫ్యూచర్ సిటీని కడుతున్నామని చెప్తే మీరేమో అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేసి పారేస్తామని అంటున్నారు. ఇంతకు మీరు అట్లా ఎందుకు అంటున్నారు సారు? బట్ వాళ్ళు ఏం చేసినా అది నడవదు. ఇది నా మాట కాదు, పార్లమెంట్ యాక్ట్, ఇండియన్ పార్లమెంట్ యాక్ట్. ఇఫ్ యూ డీవియేట్ ద పర్పస్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ దెన్ ద ల్యాండ్ షుడ్ గో బ్యాక్ టు ద ఫార్మర్స్. అందువల్ల అది జరగదు. వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా అది నిలబడదు. అదన్నట్టు ముచ్చట. ఫార్మాసిటీ కోసం రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములల్లా ఫార్మాసిటీ మాత్రమే కట్టాలన్నట. ఒకవేళ ఆ భూమిని వేరే అవసరాల కోసం వాడితే మాత్రం ఆ భూములను రైతులు మళ్ళా వెనుకకు తీసుకోవచ్చని పార్లమెంటే చట్టం చేసిందట. గందుకే అయితే ఆ భూములల్లో ఫార్మాసిటీ కట్టాలి, లేకుంటే మళ్ళా రైతులకే ఇచ్చేయాలన్నట్టు ఈ రూల్ ఉన్నది. కాబట్టి మేము అధికారంలోకి వచ్చినాక ఫ్యూచర్ సిటీని రద్దు చేసి ఫార్మాసిటీ కడతామని చెప్పుకొచ్చిండు హరీష్ రావు సారు. అమెరికాకు పోయిన హరీష్ అన్న ఆడ గిట్లా మాట్లాడితే దీని మీద చేతిపాటి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సారు గిట్లా అన్నాడు. వాళ్ళు ఫార్మాసిటీ అని చెప్పి ఏదైతే కాలుష్యకారక ఇండస్ట్రీస్ తీసుకురావాలని చెప్పి ఆ రోజు 13,500 ఎకరాలను అక్వైర్ చేసే ప్రయత్నం చేసిండ్రు. దాన్నే రేవంత్ రెడ్డి గారు ఆ 13,500 ఎకరాలను పునాదిగా చేసుకొని భవిష్యత్ హైదరాబాద్ నగరానికి ఒక అనుబంధ నగరం నిర్మించే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎంత గొప్పగా చేస్తూ ఉన్నారు. 12 జోన్స్లో ఆ భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయాలని చెప్పి డిపిఆర్లు తయారవుతూ ఉన్నాయి. ఎక్కడ ఆ ఫ్యూచర్ సిటీ అనేది గ్రౌండింగ్ అయిపోతే మేము ఉనికి కోల్పోతాము అని ఆలోచన చేసి అమెరికాకు పోయి మన తెలంగాణ పరువును తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలా కాలుష్యకారక పరిశ్రమలు తీసుకొస్తే రేవంత్ రెడ్డి మాత్రం భారత్ ఫ్యూచర్ సిటీ పేరు మీద గొప్పగా అభివృద్ధి చేద్దామని చూస్తే మాకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని ఓర్వలేకనే ఇట్లా విమర్శలు చేస్తున్నారని గరానికి వచ్చిండు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి సారు. మొత్తానికైతే ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ ఎట్లుంటుందో తెలియదు కానీ ఇప్పటికైతే లీడర్ల నడుమ మాత్రం వారు గట్టిగానే నడుస్తున్నది. పోండ్రి ప్రధాని మోడీ సారు పొదుపు మంత్రం చెప్పుడేమో గాని దాన్ని ఆచరణలో పెట్టేటందుకు లీడర్లు పడరాని పాటలు పాడుతున్నారోలా. కాన్వాయ్ తగ్గించుకొని కొందరు ప్రయాణాలు చేస్తుంటే ఇంకొందరు మాత్రం బండ్లు సైకిళ్ల మీద కుస్తీలు పడుతున్నారు. మొన్నోపారి రాత్రైనా కూడా సైకిల్ మీదనే ప్రయాణం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు సారు ఇయాల కూడా మళ్ళోపారి సైకిల్ మీద పడరాని పాటలు పడ్డాడు. మరి ఆ ముచ్చట్ల మీద నజరేద్దాం పాండ్రోల్లా. హాగో సైకిల్ మీద తిరిగిన ముచ్చటని చెప్పిండ్రు. మంచిగా రైల్లో ఆడుతూ పాడుతూ అన్నట్టు ప్రయాణం చేసేది చూస్తున్నారు. మీదికెంచి భోజన కార్యక్రమం కూడా రైళ్లనే కానిచ్చేటంత పుడ్సట్టుగా ప్రయాణం చేస్తున్నాడు కదా రామానాయుడు సారు అంటారేమో. ఇది పొదుపు ప్రయాణంలో రెండో ఘటం. మొదటి ఘటం ఇప్పుడు చూడుండ్రి. అదేంది వెనకది ముందుది వెనక చూయించుండ్రు అనుకుంటున్నారా? అప్పుడప్పుడు అట్లా చెప్పాల్సి వస్తుంది. మరిగా ముచ్చటేందంటే ఇవాళ మంత్రి నిమ్మల రామానాయుడు సారు నో వెహికల్ డే పాటించిండు. దానికోసానికి మొదలు పాలకొల్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి పాలకొల్లు రైల్వే స్టేషన్ దాకా సైకిల్ మీదనే వచ్చిండు. ఇక టికెట్ కొనుక్కొని విజయవాడ రామవరపాడు దాకా ట్రైన్లనే సాధారణ ప్రయాణికులతోటి కలిసి ప్రయాణం చేసిండు మంత్రి నిమ్మల రామానాయుడు. ఇక ఈ ప్రయాణంలోనే భోజనం చేసిండు, ప్రయాణికులతోటి ముచ్చట పెట్టిండు, జనాల పండ్ల గురించి ఏమో రాసుకున్నాడు. అంతల్నే దిగాల్సిన స్టేషన్ రానే వచ్చింది. ఇక రామవరపాడు రైల్వే స్టేషన్ లో రైలు దిగినాక మూడో ఘట్టం షాలైంది. రామవరపాడు రైల్వే స్టేషన్ నుంచి మంగళగిరిలున్న సైకిల్ పార్టీ కేంద్ర కార్యాలయం దాకా దగ్గర 18 కిలోమీటర్లు సైకిల్ దొక్కుకుంటూనే వచ్చిండు మంత్రి నిమ్మల సారు. అట్లా వస్తున్న మంత్రి నిమ్మల సారుకు తాడేపల్లి దగ్గర టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ సారు స్వాగతం పలికిండు. ఇక ఆడికెంచి ఇద్దరు కలిసి ఒకటే సైకిల్ మీద పార్టీ ఆఫీస్ కొచ్చిండ్రు. మంత్రి నిమ్మల సారు సైకిల్ దొక్కుతాంటే పల్ల శ్రీనివాస్ సారు వెనకాల కూసున్నాడు. కొద్ది దూరం సైకిల్ దొక్కినాక ఎండకు నెరవడ్డట్టున్నాడు సారు. నడుమ ఆగి ఇంత నిమ్మరసం దాగి మళ్ళా సైకిల్ యాత్ర షురూ చేసిండు. ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది గాని మంత్రి నిమ్మల సారు సింప్లిసిటీని దునియాకు చూపించేటందుకు కెమెరామాన్లు పడ్డ పాటలైతే చాలా పెద్దగా ఉన్నట్టున్నాయోలా. మంత్రి నిమ్మల సారును ఒక్కో యాంగిల్ చూపించడానికి ఆయన కంటే కెమెరామాన్లే ఎక్కువ కష్టపడ్డట్టు కొడుతున్నది ఈ వీడియో చూస్తుంటే.
మరిగ సార్ అయితే సైకిల్ మీద ప్రయాణం చేసిండు గాని ఆయనను వీడియో తీయడానికి కెమెరామ్యాన్ కూడా సైకిల్ మీదనే ప్రయాణం చేసిండ్రో లేకుంటే బండ్ల మీద విన్యాసాలు చేయాల్సి వచ్చిందో అదే కాకుండా కార్లనే తీర్తీర్ యాంగిల్లల్లా షూట్ చేసిండ్రో ఎట్లనో అని చాలా మంది ఈ వీడియోను సోషల్ మీడియాలో తిప్పుకుంటా సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. పాపం నిమ్మల సారు ఏదో దలిస్తే నెటిజన్లు ఇంకేదో దలిచినట్టు అవుతున్నది పోండ్రి. పెళ్లిలైనా పేరంటమైనా శుభకార్యాలు ఏవైనా హిజ్రాలు వచ్చి పైసలు అడుగుడు కామన్ గా జరుగుతుంటది. కొందరు ఇచ్చినంత తీసుకుంటారు, ఇంకొందరు డిమాండ్ చేసి మరీ అడుగుతుంటారు. ఇయ్యకపోతే ఇజ్జత్ తీస్తారు, గాయ గత్తరు చేస్తారు. ఆసంటోళ్ళు చేయంగానే నిజామాబాద్ జిల్లాల కొన్నూర్లల్లా హిజ్రాలు మా ఊరికి రావద్దని తీర్మానం చేస్తున్నారు. ఫ్లెక్సీలు కూడా కడుతున్నారు. ఇప్పుడు మళ్ళా ఇంకో ఊర్లో కూడా అట్లనే ఫ్లెక్సీలు కడితే ఈసారి ముచ్చట జిల్లా కలెక్టర్ ఆఫీస్ దాకా పోయింది. మరి అటెంకా ఏమైందో చూడుండ్రోల్లా. ఇగో ఇట్లనే నిజామాబాద్ జిల్లాల శానా గ్రామాలలో ఈ నడుమ ఫ్లెక్సీలు కట్టిస్తున్నారు సర్పంచులు. ఏం చేసుడు మరి, ఇచ్చినంత తీసుకుంటలేరంట, అడిగినంత ఇత్తనే ఓతామని శానా ఇబ్బంది పెడుతున్నారట. అందుకే శానా ఊర్లలో ఇసొంటి తీర్మానాలు చేసి ఫ్లెక్సీలు కడుతుంటే ఇంకో పక్క ఇజ్రాలేమో మమ్మల్ని చిన్నసూపు చూస్తున్నారని ధర్నాలు ఎత్తున్నారు. అయినా గాని ఊరూరుకల్లా ఇసొంటి తీర్మానాలు చేసుకుంటా ఫ్లెక్సీలు పెడితేనే ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో ఉన్న గ్రామాల పొంటి. అట్లనే దరపల్లిలో కూడా తీర్మానం చేసి ఫ్లెక్సీ కట్టిండ్రు. ఇట్లా ఇదే ముచ్చటను మన HMTV వార్తలలో చూపెడితే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మేడం దాకా పోయింది ముచ్చట. గ్రామ సర్పంచులను హిజ్రాలను కలెక్టర్ ఆఫీస్ కు పిలిపించుకొని ఇలా 2 వర్గాలతోటి మాట్లాడి పంచాది కూడా దిగ్గొట్టింది మేడం. ఫ్లెక్సీలు రాసి నిషేధం పెట్టడం మంచిది కాదని చెప్పుకాచి హిజ్రాల విషయంలో మానవత్వం తోటి మెదలాలని కోరింది పబ్లిక్ ను. మేడం మాట మీదికెళ్ళి ఫ్లెక్సీలు పెట్టుడు తప్పేనని ఒప్పుకున్నారు సర్పంచులు. హిజ్రాలు సుతం పైసలు డిమాండ్ చేసుడు తప్పేనని అంగీకరించిండ్రు. కానీ కొందరు నకిలీ హిజ్రాలు చెయ్యంగానే అట్లా అవుతున్నదట. ఇక ఈ ముచ్చట్ల నిన్న కలెక్టర్ మేడం నకిలీ హిజ్రాల బెడత లేకుండా ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు మంజూరు చేస్తామని చెప్పింది. పబ్లిక్ ను ఇబ్బంది పెట్టకుండా గౌరవంగా బతకాలని ఇజ్రాలకు మంచి మాట కూడా చెప్పుకొచ్చింది మేడం. అట్లా ఫ్లెక్సీలు పెట్టుడు పద్ధతి కాదని సర్పంచులను కూడా మందలిచ్చింది. కలెక్టర్ మేడం మాటలిన్న సర్పంచులు ఇజ్రాల మీద నిషేధం వెనుకకు తీసుకుంటానమని చెప్తే ఇజ్రాలంతా మన HMTVని తారీఫ్ చేసుకుంటా గిట్లా మాట్లాడుకొచ్చిండ్రు. మాకు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి మీరు కూడా మీ ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చుకోండి. అదేవిధంగా సర్పంచులను కూడా మీరు అలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అనేది చట్టవిరుద్ధం అనేది వాళ్ళకు కూడా చెప్పిండ్రు. ఆ తర్వాత మేమిద్దరం కూడా సర్పంచులు ట్రాన్స్ కమ్యూనిటీ అందరం కూడా పరస్పరం డిస్కస్ చేసుకొని ఒకరికొకరం ఎట్లా ఉండాలనేది ఈరోజు తీర్మానించుకోవడం జరిగింది. నిజంగా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఇంత గొప్ప కార్యక్రమానికి మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మేడమే ఇంత సపోర్ట్ చేశారు. ఈ ఇష్యూను ఇంత గతంలో మన HMTVలో మా మీద వచ్చిన తప్పుడు ప్రచారాల గురించి ఒక స్టోరీనే తీశారు. దానికి వెంటనే మేడం రెస్పాండ్ అయ్యి ఇంత పాజిటివ్ స్టోరీని ఇచ్చినందుకు మేము HMTV వారికి కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొత్తానికి కూసుండి మాట్లాడుకుంటే ఎంతటి సమస్యనైనా తీరుతుందని పెద్దలు చెప్పినట్టు సర్పంచులను ఇజ్రాలను కలెక్టర్ ఆఫీస్ లో కూసోబెట్టుకుని మాట్లాడి పెద్ద సమస్యనే తీర్చింది కలెక్టర్ ఇలా త్రిపాఠి మేడం. మరిగా ఇప్పటికన్నా ఊర్లో పొంటి ఇసొంటి గడిబిడలేం లేకుండా ఉంటదో చూడాలే మరి. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏం వార్త తీసుకొస్తున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందయ్యాది సంగతి? అరే పైపుల నీళ్ళు అన్న బావిల నుంచి ఇవతల పోసేదాకా ఆగుతలేదు. దీని తల్లి మళ్ళా గిట్ట కరెంటు పోయిందా ఏంది? సడి సప్పుడు చేస్తలే కదా. మరి శంకర్ కరెంటు గిట్ట పోయిందారా? అరే మరి మోటార్ సప్పుడు చేస్తలేదేమరా? పోయిందా? కరెంటే పోయిందా? అగో గా ఎర్రటి ఎండలా నీళ్లు దేనికి వారుతున్నావే తాత? లే ఇగో ఈ బావిల నీళ్ళను ఈ కంతకంలో ఇడిచిపెట్టి వచ్చిగానే ఆట ఆడుకుందా కూర్చుందాం అని చూస్తానా గంతే. నువ్వు కూడా దారాదు ఈ కంతకం నీళ్ళల్లో మంచిగా బొమ్మరిల్లు కట్టుకొని ఆటలు ఆడుకుంటుందు. నీ కడుపుల సల్లా కదలకుండా వేసి రూమ్లో కూర్చొని శివన్ గారు రాసిచ్చిన వార్తలు చదువుకుంటా కూర్చుంటాను. నీకు ఏడ ఏర్పడుతుంది బొమ్మ రంజా రౌసా? వీడికొచ్చి నీళ్లు దేనికి వారిస్తావు అని పందిగిలిస్తుంది. అయ్యో గీ ఎర్రటి ఎండలా నీళ్లు దేనికి వారుతున్న ముసలోడా అని అడిగినందుకే మాలేమో కొంచెం వాడుతీ. ముసలోడా దేనికో చెప్తే చెప్పు, లేకుంటూ కోరాదు. అరే ఎర్రటి ఎండలు అని అంటే ఎండాకాలమే కావచ్చు, కానీ ఇప్పుడు పంట వేసిన కాలం కాదా అని. ఇక శనగ చేను వేసి ఇప్పటికి వారం 10 దినాలు అవుతాయి. ఇప్పటి వరకు నీళ్ళ సుక్క కూడా కట్టకపోతుంది. ఇక పంట చేతికి ఏమవుతుంది చెప్పు? ఎందుకే మన బాయిల నీళ్లు మంచిగానే వెళ్తే కాదే, నువ్వు దాన్ని పారుతలేవా ఎట్లా? ఓరిత్తా ఈ ప్రజాప్రభుత్వంలో ఇత్తనన్న 24 గంటల కరెంటు గిదేనా? అర్ధ గంట సేపు కరెంటు ఉంటే గంట సేపటే పీకుతాంది.
నాకు ఓట్లకు ముంగట 24 గంటల కరెంట్ ఇస్తాం 24 గంటల కరెంట్ ఇస్తాం అని ఉపన్యాసాలు దంచుకొచ్చిర్రు. గద్దె మీద కూర్చున్నాక 12 గంటల కరెంట్ ఇచ్చేదానికే ఇంతగానం తిలుపుతాండ్రు. ఇంకా మరి 3 ఏళ్ళ పొద్దు ఎట్లా గడవాలి ఏం కథ? ఇది ఏంది ప్రజాప్రభుత్వం కరెంటు? అరే వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పిండు కాదే రేవంత్ సర్కారు. అన్నట్టు ఇప్పుడు 24 గంటలు కరెంటు వస్తలేదా ఎట్లా? 24 గంటల కరెంట్ ఇచ్చినాక మరి నేను బల్బ్ వచ్చి మాట్లాడతానా, లేకుంటే మోటార్లు బంద్ చేసుకొని మేము వచ్చిన చేనుల చిలకల కాడ కూర్చుంటాను. అదే పొద్దుగాల 6:30 గంటలకు వస్తే మాపటాలకు 5:30 గంటలకే పీకుతాంది. ఆ కరెంటు ఉన్నంతసేపు అయినా ఉన్న నీళ్ళని చేనుకు చిలకకు వారించుకుందాం అనుకుంటే 11 గంటల కరెంటుకు 10-20 సార్లు వచ్చుడు పోవుడు మోటార్ బంద్ చేసుడు ఇదే కథ కాబట్టి ఇక చిలకలు చేనులు ఏం పారుతాయి? ఇక మేము ఏం వ్యవసాయం చేస్తాం చెప్పు? అరే సర్కారులైనా కరెంటులైనా ఏం చేస్తారే? ఎండాకాలం చేయబట్టి కరెంటు వాడకం ఎక్కువ ఉంటది కాబట్టి ట్రాన్స్ఫార్మర్లు తట్టుకోలేక ట్రిప్ అయిపోతున్నదట. అందుకే కరెంటు తాపకు వస్తాంది పోతాంది అన్నట్టు. అయ్యో ఎండాకాలంలో కరెంటు వాడకం ఎక్కువ ఉంటుందన్న సంగతి మాకు కూడా ఎరికే. ఈ ఎర్రటి ఎండలకు ఈ కరెంటు వాడకానికి ట్రాన్స్ఫార్మర్లు ఎక్కువ ఏడెక్కి ఎగిరిపోతాయన్న ముచ్చట కూడా మాకు ఎరికే బొమ్మ. కానీ ఆ ఇచ్చే కరెంటు ఇంతంత ఇంకెక్కువ కానీ రాత్రిపూట కూడా ఇచ్చేది ఉంటే మేము చల్లపూట మాకు ఈలైనప్పుడల్లా వచ్చి ఆ బాయిల నీళ్ళని పొలానికి వారికిచ్చుకునేటోళ్ళం కదా. నీ అవ్వ రాత్రి పూట ఇస్తే రాత్రి పొలాల కాడికి పోయి చావాలనా అంటారు, పొద్దెల్ల అయితే కరెంటు సరిపోతలేదని అంటారు. నడుమ సర్కార్ని ఏం చేయమంటున్నారే మరి? అమ్మా తిప్పిలాడి పాత సర్కారు హయాంలో మా వ్యవసాయానికి ఎండాకాలంలో కరెంటు ఎన్ని గంటలు అయితే ఇచ్చిల్లో ఈ సర్కారు కూడా గట్టనే సరిపోని ఇచ్చేది ఉంటే మేము ఏమనకపోదుము. కేసీఆర్ సార్ హయాంలో కూడా ఎండాకాలం వచ్చిందంటే కరెంటుకు తిప్పలే ఉండే కాదే. అప్పుడు కూడా ఎండాకాలంలో 24 గంటలు కరెంట్ ఇయ్యలేదు కదా. 24 గంటల కరెంట్ ఇయ్యలేదు కానీ కేసీఆర్ సారు పాలనలో ఎండాకాలంలో వ్యవసాయానికి ఇచ్చిన కరెంట్ అయినా కూడా సక్రమంగా ఇచ్చేది. ఇక తాపకు వచ్చుడు పీకుడు కాలేదు. రాత్రి 12 గంటలకు కరెంట్ ఇస్తే మళ్ళా మాపటాలకు 6 గంటల వరకు వ్యవసాయానికి 3 పీసుల కరెంటును పీకేసేది. అట్లా 18 గంటల కరెంటును కేసీఆర్ సారు ఎండాకాలంలో ఇచ్చిండు వ్యవసాయానికి. ఇక రైతులకు ఎవరికి ఈలైనప్పుడు వాళ్ళు పోయి వాళ్ళ పొలాలకు నీళ్లు వారించుకునేది. ఎటువంటి తక్లీఫులు లేకుంటూ ఉండేది. ఇప్పుడు కూడా గట్లనే ఇవ్వని తల్లాడుతాను. కానీ ఇప్పుడు రేవంత్ సర్కారు వ్యవసాయానికి ఇచ్చే కరెంటు పొద్దుగాల 6:30 గంటల నుంచి మాపటాలకు 5:30 గంటల దాకా అంటే 11 గంటలు ఇస్తున్నదట కదా. వ్యవసాయానికి అట్లా 11 గంటల కరెంటే ఇచ్చేటాలకు వచ్చర కరెంటు పర్ర అని రైతులు అందరు ఆకం ఒకటే పరచి మోటార్లు వచ్చేటాలకు దెబ్బకే ట్రాన్స్ఫారాలు పేలిపోతానే అంచనా. ఇటు ఎండల వేడి అటు మోటార్ల లోడు ఏం తట్టుకుంటాయి చెప్పు మోటార్లు. అందుకే 18 గంటలు 20 గంటల కరెంట్ ఇస్తే మాపటాలకు కట్టుకుంటారు పొద్దెలా కట్టుకుంటారు ఎవరు ఈరైనప్పుడు వాళ్ళు కట్టుకుంటారు. నువ్వన్నట్టు కరెంటును ఎక్కువ టైం ఇస్తే రైతులందరూ ఒకటే పారి పోయి మోటార్లు ఆన్ చేయకుండా వాళ్ళకు వీలైనప్పుడల్లా పోయి నీళ్లు వారించుకునేటోళ్ళు. అప్పుడు సబ్ స్టేషన్ల మీద గానీ ట్రాన్స్ఫార్మర్ల మీద గానీ లోడ్ పడకుండా ఉండు కావచ్చు. పొద్దుగాల 6:30 గంటలకు కూడు కుమ్ము తినకుండా వచ్చిన మనిషిని ఇంతవరకు కాలువ వారింది లేదా, నా పని అయిపోయింది లేదా? తాపకు కరెంటు పోడు నేను పోయి వేసుడు, మోటార్ వేసుడు పార్కం కాడు కురుకుడు ఇదే అవుతుంది పొద్దు అంతా. ఈ ఎర్రటెండలలో ఏమని చేస్తాం చెప్పు? ఈ వ్యవసాయం గింత గోసుంటే ఏం బతుకు ఏం రైతు ఏం కథ? అరే నీ అవ్వ ఈ ఒక్క కరెంటు సకా లేకుంటేనే రైతుల బతుకు ఆగమైనట్లానే. ఈ సర్కారు ఏలు వల్ల మా రైతులు ఏం సుఖంగా ఉన్నారు. 15,000 రూపాయల రైతు భరోసా అనే 12,000 రూపాయలే చేతిలో పెట్టబట్టే. సరే అది పక్కకు పెట్టు. ఆ ఏసేదైనా ఏళ్ళకెత్తండా అంటే అది లేదా. చేతనన్న రుణమాఫీ చక్కగా చేసిందే లేదా. యూరియా బత్తాల కాడ తిప్పలేనాయ, విత్తనాల కాడ గోసేనాయ, పండిన పంటలను అమ్ముకుందామన్నా ఆగవేనాయ. అట్లా గోస పడుకుంటే వ్యవసాయం చేద్దామన్నా కూడా ఈ కరెంటు తిప్పలాయ. ఇక ఏత దున్కాల మా రైతులం చెప్పు. ఇక అవును ఇదైతే నిజమేనే తాత. నిన్న మొన్న కొట్టిన అకాల వర్షాలు చేయబట్టి కల్లాలల్లా ఆరవసిన ధాన్యం దర్చిపోయి రైతులు మస్తు గోస పడుతున్నారే. ఏంద్రా కరెంట్ వచ్చినది అమ్మ కొడుకో ఉన్నంతసేపు అయినా 4 సుక్కలైన భార్య శనకకు అగో నా మోటార్ సప్పుడు చేయదేమరు ఇతని యొక్క పుల్ల పెట్టి నడిపినందుకు మోటార్ గిట్ట కాలిందా ఏంది? మరి ఈ బాయిలకు దిగేవారు చూడాలి ఏం కథ. నాకు దిగరాదే పాడాయి. ఓ పిల్ల ఇక నీ కడవ వార్తలు చదువుకో, నేను ఇంటికి పోయి ఆ గలీజ్గా నన్ను తీసుకొచ్చి బాయిలోకి దింపాలి. మరి మోటార్కి ఏం పుచ్చింది కావచ్చు. పో మంచిగా చూసుకోపోవే తాత. ఆయనతో మోటార్ కాలిపోతే మళ్ళా పైసలు బొక్క.
చూసిండ్రు కదా పబ్లిక్, ఎండాకాలం కరెంటు వాడకం బగ్గనే ఉంటది కదా. ఇక ఈ సాలిసాలని కరెంటు ఇచ్చేటాలకు రైతులకైతే గోసే అవుతున్నది. ఓ దిక్కు సర్కార్ పెద్దలు మాత్రం అంత బరాబరే ఉన్నదని అంటున్నారు. కానీ మోక మీద మాత్రం రైతుల గోసలు చిన్నగా లేవు. మరి కరెంటు కష్టాలు ఎప్పటి వరకు తీరుతాయో ఏం కథనో చూడాలిగా. ఐపీఎల్ ఆట అయినా ఇంటర్నేషనల్ మ్యాచ్ అయినా మన ఉప్పల్ మైదానం వార్తల్లో ఉండాల్సిందేనోల్లా. పేరు తెచ్చే పనులు అనుకుంటాన్రా, కాదల్లో పరువు పోగొట్టుకునే పనుల. అప్పట్లో పారి హెచ్సిఎల్ ఉన్న పెద్ద తలకాయలే మ్యాచ్ టికెట్లు అమ్ముకున్నారని లోకం కోడై కూర్చున్న వార్త మరవక ముందే మళ్ళీ ఇప్పుడు ఇగో గీ కథ. ఒకప్పుడు పెద్ద హీరో సినిమా రిలీజ్ అయిందంటే టికెట్లు బ్లాక్లు అమ్ముదురు. కానీ ఆ రోజులు లెవ్వుల్లా ఇప్పుడు ఓటీటీలు వచ్చి టాకీస్లు చిన్నబోతున్నాయి. గానీ క్రికెట్ ఆటలు అట్లా కాదు. ఇంటర్నేషనల్ మ్యాచ్లైనా ఐపీఎల్ మ్యాచ్లైనా బ్లాక్ టికెట్ల దందా గట్టిగా నడుస్తున్నది. అందులో ముఖ్యంగా ఉప్పల్ మైదానం అంటేనే బ్లాక్ టికెట్ల దందా ఓ రేంజ్ లో నడుస్తుంటది ఎందుకో గాని. అట్లనే చేసి ఈ తాపు కూడా ఉప్పల్ మైదానం పేరును వార్తలకి ఎక్కించిండ్రు. మళ్ళా ఇవాళ ఉప్పల్ మైదానంలో SRH RCB నడుమ తగ్గాఫార్ మ్యాచ్ ఉండుట్లా ఫ్యాన్స్ క్రేజ్ ను బ్లాక్ టికెట్ల దందా చేసేటోళ్ళు గట్టిగానే క్యాచ్ చేసుకున్నారు. చిన్నగా లేదు కదా మళ్ళా దందా. 950 రూపాయల టికెట్ ను 1950 రూపాయలకి, కార్పొరేట్ బాక్స్ టికెట్ ను 1,00,000 రూపాయలకు, మొత్తం కార్పొరేట్ బాక్స్ ను 30 లక్షలకు అమ్ముకున్నారట దందా చేసేటోళ్ళు. కొన్ని నిమిషాలనే 39,000 టికెట్లు మాయమైనాయి అంటే చూడుండ్రు రెట్లున్నదో కథ. ముచ్చట తెలిసి దందా మీద నజరేసిన పోలీసోళ్ళు ముఠాను దొరకబట్టి అరెస్ట్ చేసిండ్రు. 10 కేసుల దాకా నమోదైనాయట వాళ్ళ మీద. ఇక ఎదిట్లుంటే ఇంకో పక్క సందుట్ల సడేమియా లెక్కనే సైబర్ నేరగాళ్లు ఇంకో దందా నడిపించిండ్రు. నకిలీ యాప్ తయారు చేసి ఫేక్ టికెట్లు సేల్ చేసిండ్రట. నిజం అనుకుని ఐపీఎల్ ఫ్యాన్స్ కూడా టికెట్లు కొన్నారట కొందరు. మొత్తానికి ఉప్పల్ స్టేడియం అంటేనే గింత అన్నట్టు ఎత్తున్నారు కదా ఈ దందా పాడువాడ. మరి గింతగానం జరుగుతుంటే హైదరాబాద్ క్రికెట్ పెద్దలు ఏ గుడ్డు గుర్రం పనులు తోముతున్నారో ఏమో పోండ్రి. టాటా సుమోలు గాలిలో లేచే సీన్లు డైరెక్టర్ వివి వినాయక్ సినిమాలల్లా బగ్గా కానొస్తుంటాయి. ఇక రైళ్లు వెనకకు పోయేటి బాలేబాబు సినిమాలల్లా చూసేటోళ్ళ. తువ్వల మీద గుద్దుకునే సీన్లు, కత్తులతోటి ఒడ్చుకునే సీన్లు వింత జీవి ఆర్జీవి సినిమాలల్లా కానొచ్చిటాయి. కార్ల చేజింగ్లు టక్కలు పెట్టుకునేటి అంటే హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలల్లా షాన్నే చూస్తుంటాం. కానీ గీ సీన్లను సినిమా టాకీస్లకు పోయే పని లేకుండా విజయవాడలా నడి తొవ్వల మీదనే చూపెడుతున్నారు కొందరు. చూడుండ్రి వాళ్ళ సీన్లు ఎట్లున్నాయా. ఏహే, హాలీవుడ్ యాక్షన్ సీన్లకు ఏ మాత్రం తక్కువ లేదు కదా ఈ సీను. కార్లతోని తగ్గాఫార్ ఫైటింగ్ చేస్తున్నారు. బంగారం మోసంటి కార్లు సొట్టబోతున్నాయి అన్న సిగ్గు ఇసుమంతా కూడా లేదు ఇళ్లకు. నన్నే గుద్దుతావా అంటే నన్నే గుద్దుతావా అనుకుంటా వెనుకపోయి మరి ముంగటికొచ్చి కార్లతోని గుద్దుకుంటున్నారు. విజయవాడ కాడ పటమట దిక్కున్న హైటెన్షన్ రోడ్ లో ఈ హైటెన్షన్ సీన్ కానొచ్చింది. రోహిత్ హోమ్ అనే ఇద్దరు యూత్ పోరలు ఒక అమ్మాయి ముచ్చట్ల పెట్టుకున్న పంచాది ఇట్లా రోడ్ల మీద ఆంబోతుల లెక్క కార్లతోని కొట్టుకునే కాడికి తెచ్చింది. కార్లల్లా పందుల లెక్క కాదురా, గల్లీలల్లా దున్నపోతులు లేక నీ ప్రతాపమో నా ప్రతాపమో చూసుకుందాం రారా అన్నట్టే కార్లకెంచి దిగి గుత్పలతోను కూడా చంపుకున్నారు. ఇక అసుంట పోయేటోళ్ళు హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ సీన్లను మిక్సింగ్ లో కొట్టి విజయవాడ గల్లీలలో ఫ్రీగా చూపిస్తున్నారని కెమెరాలలో తీసి వీడియోలలో బంధించిండ్రు. తొవ్వల మీద ఇప్పటిదాకా ఆంబోతుల కొట్లాటలే చూసిండ్రు. బట్ ఫర్ ఏ చేంజ్ బగ్గ బలిసినోళ్ళ కాళ్ల కొట్లాటలు చూడుండ్రని వీడియోలను ఇంటర్నెట్ లీడిస్తే కార్ల కంటే స్పీడ్ గా వైరల్ అయినాయి. అప్పటికే లైవ్ లో చూసినోళ్ళు పోలీసులకు ఫోన్ కొట్టంగానే వాళ్ళొచ్చి ఇంకింత రచ్చ చేయకుండా ఆపిండ్రు. టానాకు తోలుకపోయిండ్రు. ఈ ముచ్చట మీద ఎంక్వైరీ చేస్తున్నారట గాని పోలీస్ మంత్రి అనితక్క పరపతుందని సందులల్ల పందులు లెక్క కొట్లాడే ఈ సొంటోళ్లను ఉత్తగానే ఇడిచిపెట్టకుండ్రి, కటకటాల పాలు చేసి మల్లో తాపిట్లా చెయ్యాలనంటేనే వణుకు పుట్టేటట్టు చెయ్యిండ్రని ఒక్క తిరుగా కోరుకోబట్టిండ్రు విజయవాడ జనాలు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.